నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో టైం అయితే మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడే జిమ్కి వచ్చినాం, ప్రీ వర్కౌట్ తాగుతున్నాం. ఈరోజు ముఖ్యంగా అమ్మాయిలు ఎట్లాంటి వర్కౌట్ చేయాలా లెగ్స్ కోసం, మీరు లెగ్స్ని టోన్ చేసుకోనికి, తోడలో కొవ్వు తగ్గించడానికి ఎట్లాంటి వర్కౌట్లు చేస్తే మీ మజిల్స్ టోన్ అయితే అనే ముచ్చట్లు మేము చెప్తుంది. చూడండి వీడియో. నేను ఎందుకు ఇంట్రో ఇస్తున్నాను అంటే మీకు మాట్లాడడానికి వస్తలేదు, కొంచెం కొత్త కదా బ్లాగింగ్కి, సో అట్లా చూడండి వీడియో ఎండ్ వరకు. మీకు ఈ వర్కౌట్స్ చాలా హెల్ప్ అవుతాయి. నా మీరు చూస్తున్నారు, నేను షూ వేసుకోవట్లేదు బికాజ్ నా దగ్గర ఫ్లాట్ షూస్ లేవు. 4 ఇయర్స్ నుంచి నేను ఫ్లాట్ షూస్ కూడా కొనుక్కోలేదు బేసిక్గా. సో రైట్ నా నేను ఇవాళ రేపట్లో ఫ్లాట్ షూస్ తీసుకుంటాను. మేబీ అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. ఐ విల్ షో యూ అఫోర్డబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఫ్లాట్ షూస్ నేను తీసుకునేది. డిపెండ్స్, వెరీ లెసర్ ప్రైస్ ఆల్సో ఇస్ వాట్ ఐఎమ్ ఆల్సో చెకింగ్ ఆన్. బికాస్ నేను వేసేది డెడ్ లిఫ్ట్ అండ్ స్క్వాట్స్కి, నాకు ఆ గ్రిప్ ఉండాలి కాబట్టి. నేను ఇప్పుడు బేసిక్గా షూస్ లేకుండా చేయబోతున్నాను బికాజ్ స్క్వాట్స్కి గ్రిప్ కావాలి. అండ్ ఐ హ్యావ్ దిస్ షోల్డర్ క్రాంప్ ఉన్నట్టుంది, బాగా స్లీప్లో పట్టేసినట్టుంది, ఇట్స్ పెయినింగ్. సో ఐ విల్ నాట్ గో విత్ డైరెక్ట్ బార్బెల్, స్మిత్ మెషిన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా స్క్వాట్స్కి. నాతో పాటు మా మరిది అండ్ మా చెల్లి ఇద్దరు లెగ్స్ చేస్తారు. సో విల్ గో బేసిక్లీ విత్ నార్మల్ వెయిట్స్. ఇది బిగినర్స్కి ఈ స్ప్లిట్ చాలా యూస్ అవుతుంది ఇస్ వాట్ ఐ నో. బికాజ్ నేను కూడా అదే చేశాను అనమాట యాజ్ అ బిగినర్. ఐ డిడ్ సింగిల్ మజిల్, తర్వాత నేను పుష్ పుల్ లెగ్స్కి స్ప్లిట్ అయ్యా. బికాజ్ ఒక మజిల్ని 2 times ఇన్ అ వీక్ ట్రైన్ చేయడం ఇస్ వాట్ అవర్ బాడీ నీడ్స్. సో నేను అదే చేస్తాను యూజువల్గా. సో లెట్స్ గో. ఫర్ నౌ ఐఎమ్ నాట్ వేరింగ్ ఎనీథింగ్, ఎనీ షూస్. స్క్వాట్స్ అప్పుడు కూడా నేను మ్యాక్స్ సాక్స్ తీసేసి చేస్తాను. బట్ నెక్స్ట్ వీడియోకి ఐ ensure I wear a flat shoes. ఓకే, ఐ సజెస్ట్ యూ ఆల్సో ద సేమ్, ప్లీజ్ వేర్ ఫ్లాట్ షూస్. నాకు చాలామంది అమ్మాయిలు మెసేజ్ చేశారు, బ్యాక్ తగ్గియాలి, థైస్ ఎక్కువ కనిపిస్తున్నాయి జీన్స్ వేస్తుంటే అని. లక్కీ యూ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ షేప్ థైస్. థిక్ థైస్, షేప్ థైస్ ఆర్ వాట్ ఎవ్రీబడి వాంట్స్. సో మీకు ఉన్న థైస్లోనే షేప్ చేయాలంటే మనం ఈ వర్కౌట్స్ ఫాలో అవ్వచ్చు. నేనైతే అదే చేస్తాను, మిమ్మల్ని నేనేం ఫోర్స్ చేయమని. బట్ ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ వాట్ టు డూ, దెన్ ఎస్, దిస్ ఇస్ వాట్ యూ విల్ డూ. లెట్స్ గో. ట్రాప్స్ కింద లాక్ చేసుకొని కోర్ టైట్, ఇది ఇట్లా నిన్ను పుష్ చేసుకోవాలి బ్లేడ్స్ కింద. కూర్చుంటావు, అట్లా కాదు, ఇట్లా లేస్తావు. మొత్తం కింద వద్దు, నీకు ఎంతవరకు అయితే అంతవరకు. ఇట్లా రాడ్ ఇట్లా పట్టుకొని కిందికి ఎంతవరకు కూర్చొని అంతవరకే. నీకు ఇంత వచ్చినా చాలు, కూర్చోవాలంతే. 15 ఇటు సైడ్ పెట్టుకొని చేద్దాము. సెట్ 1 ఇది. గ్రాడ్యువల్గా 5 kgs ఇంక్రీజ్ చేసుకుందాం, ఇంతకు మించి షోల్డర్ సపోర్ట్ చేయట్లేదు, రిస్క్ కూడా వద్దు. ఇట్స్ ఓకే. సో మనం కిందికి వెళ్తూ లేస్తున్నప్పుడు నీస్ క్లోజ్ అవ్వద్దు, బయట అవుటర్ ఓపెన్ అవ్వాలన్నమాట. సో ఇలా ఉన్నామా, లేస్తాం ఇప్పుడు, నీస్ అవుటర్ ఓపెన్ అవ్వాలి. ఓకే, దట్స్ హౌ యూ డూ అ స్క్వాట్. బిగినర్ అయితే ఎంటీతో కూడా స్టార్ట్ చేయవచ్చు. నేను కూడా ఎంటీతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ. సో 15 + 10 వేస్తున్నాం మనం. పిలిచి ఏం కాదు, చేయొచ్చు. బికాజ్ షోల్డర్స్ ఆల్సో ప్లే అ మేజర్ రోల్. బికాజ్ మనం ప్లేస్ చేసేదే ఈ బ్లేడ్స్ కింద కాబట్టి లాక్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఓకే, స్టిల్ సీ వీ కెనాట్ గివ్ అప్. బాడీ కావాలంటే చేయాలి మనం, రిస్క్ చేయకూడదు. బట్ స్టిల్ వీ కెన్ మేనేజ్. ఇఫ్ యూ కెన్ మేనేజ్ ద వెయిట్, ఎస్ చేయొచ్చు. సో లెట్స్ డూ ఇట్. ఎస్, జై బజరంగబలి.
నో రిస్క్ బ్రో, బికాస్ నాకు చాలా నీ పెయిన్ ఉంది అండ్ షోల్డర్ కూడా చాలా పెయిన్ అవుతుంది. అండ్ మై హస్బెండ్ ఈస్ బిజీ లిఫ్టింగ్ అ బెంచ్ ప్రెస్ ఆఫ్ 110 kgs. సో గుడ్, చేసాం. దో వీఆర్ టైర్డ్, స్టిల్ చేసాం మనం. సూపర్. మై లిఫ్టర్స్ వేర్ విత్ మీ ఫర్ సపోర్ట్. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. సీ దిస్, దిస్ ఈజ్ మై హస్బెండ్. ది బల్గేరియన్ స్ప్లిట్స్ చేయని వాళ్ళ నెక్స్ట్ ఈ వీక్లోనే నెక్స్ట్ లెగ్ డేలో చేద్దాం అనుకుంటున్నా. ఫర్ నౌ సీ మీ డూయింగ్ వాకింగ్ లంజెస్. ఇఫ్ యూ హ్యావ్ స్పేస్ ఇన్ ద జిమ్, మీ జిమ్లో, దెన్ వాకింగ్ లంజెస్ ఇస్ ద బెస్ట్ ఐడియా దట్ ఐ కెన్ టెల్ యూ. క్వాడ్స్ బర్న్ అవుతున్నాయి. సో వెన్ యూ బెండ్ బాడీ బ్యాక్ బెండ్ చేసినప్పుడు మీకు అది మోషన్ తెలుస్తుంది. ఇస్తున్నాం మా ముఖాన్ని చూడొచ్చు, ఆల్రెడీ చచ్చిగా థర్డ్ వేరియేషన్లో ఉన్నాం. వాకింగ్ లంజెస్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైనా వాకింగ్ లంజెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీజ్ లోపల సైడ్ బెండ్ అవ్వద్దు, సేమ్ స్క్వాట్స్లో లాగా నీజ్ అవుటర్ ఉండాలి. అండ్ మీరు బెండ్ అయిన ప్రతిసారి మీ నీ గ్రౌండ్కి టచ్ అవ్వాలని ఏం లేదు. మీరు గట్టిగా టచ్ చేస్తూ పోతే ఇంకా నీ అయిపోయింది, చిప్ప ఊడిపోద్ది. సో అదొకటి మనం మిస్టేక్ చేయొద్దు. ఇది బేసిక్, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, బట్ ఇంకా చెప్పాలి కదా. ఆర్డిఎల్ మెషిన్ దగ్గర డైరెక్ట్ పోకుండా దీంతో దీంతో ట్రై చేయమంటున్నా. సో దీనివల్ల మీకు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, యూ విల్ నాట్ ఇన్వాల్వ్ యువర్ లోవర్ బ్యాక్, మొత్తం ఇట్లా వంగొద్దు. సో దాన్ని గ్రిప్లో పెట్టుకొని చెస్ట్ అప్పు పెట్టుకొని ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ హ్యామ్స్ట్రింగ్ టు గో డౌన్. ఈ గ్లూట్స్ అనేది బయటకు పుష్ అయ్యి దీని మీద స్ట్రెచ్ పడుతుంది. సో ఇది మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఆర్డిఎల్స్ ఆర్ వెరీ ఈజీ ఫర్ అస్. ఆర్ స్టిఫ్ డెడ్ లిఫ్ట్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ. ఈ ఫామ్ ఒకటి నేర్చుకోవాలి. దానికి నేను ఏమంటున్నా 2.5 తీసుకొని, సో నువ్వు గ్లూట్స్ బయటకు పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే హ్యామ్స్ట్రింగ్. సో మొత్తం హంగక్కర్లేదు, నీకు ఎంతవరకు బెండ్ అవుతుందో అంతవరకు బెండ్ అయ్యి బాడీ అటాచ్ తీసుకెళ్ళి ఇంతే. దట్స్ ఇట్, పుషింగ్ యువర్ అవుట్. సో అప్పుడప్పుడు మీరు ఎక్కువ బెండ్ అయిపోయేసరికి మీ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఫోకస్ పడుతుంది అనమాట, దాని మీద ప్రెషర్ పడుతుంది. సో అలా పడకుండా మీకు ఈ హ్యామ్స్ట్రింగ్ ఫీల్ అవుతున్న కొద్దీ యూ విల్ అండర్స్టాండ్ ద ఫామ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్టాప్. స్ట్రెచ్, అంతే, స్ట్రెచ్ అంతే. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే యువర్ నీస్, బేసిక్ ట్రిక్ ఏంటంటే యువర్ నీస్ విల్ నాట్ గో లైక్ దిస్. ఎనీ లెగ్ వర్కౌట్ మీ నీస్ లోపల సైడ్ కాకుండా బయట సైడ్ ఉండాలి. సో వెన్ యూ డూ దిస్ ఆటోమేటిక్గా నీ నీస్ బయటకే వెళ్తాయి. సో దిస్ ఈస్ హౌ యూ విల్ స్ట్రెచ్. సో యూ విల్ స్ట్రెచ్ ఇఫ్ యూ కెన్ సీ. అండ్ ఇంతే, ఇంతకు మించి ఇఫ్ యూ ట్రై టు గో యూ విల్ బ్రేక్ యువర్ బ్యాక్ ఇఫ్ యూర్ గోయింగ్ విత్ అ హెవీ వెయిట్. సో అట్లా అనమాట, యూ విల్ జస్ట్ push and the weight will always be attached to your body. Itla eltadi. And don't put your head up when you're doing meda iribod. Put it according, see straight level, and then you get up. That's how you do. చచ్చిపోతున్నాను బాబోయ్, చేయొస్తలే నాకు. హ్యామ్స్ట్రింగ్ చేసేసినాక పోయి కాఫ్ రేసెస్ ఒక్కటి చేసి విల్ క్లోజ్ ఇట్. ఓకే, సో యువర్ నీస్ హ్యావ్ టు బి అవుట్ సైడ్. ఇక్కడ ఈ నీస్ ఏదైతే ఉందో దీనికి బయట ఉండాలా, అప్పుడు ప్రెషర్ తక్కువ పడుతుంది నీస్కి. ఓకే, దెన్ యుల్ హోల్డ్, బ్రీత్, హోల్డ్.
సో మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ కోర్ చాలా టైట్ ఉండాలి. సో మీరు లిఫ్ట్ చేసే వెయిట్ అంతా మీ కోరే యాక్చువల్లీ. యువర్ కోర్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ హెల్ప్ యూ లిఫ్ట్ హెవియర్. ఓకే, కోర్ స్ట్రాంగ్ ఉండాలంటారు కదా, దట్ ఈస్ బికాజ్ యూ కెన్ లిఫ్ట్ మోర్ అండ్ మోర్ వెయిట్స్. సో బేసిక్గా ఇది అయిపోయాక కాఫ్ రేజెస్ చేస్తాం. రేజెస్ మెషిన్ ఉంది, సో అవి కూడా చేయవచ్చు మీరు. దట్స్ అప్ టు యూ, బట్ ఐ విల్ డూ దిస్. అమ్మో ఇది జారుతుంది, మళ్ళీ సాక్స్ తీసేయాల్సి వస్తుంది. ఓకే, సో దీనిలో 15 ఈచ్ సైడ్ వేసుకున్నా. సో ఇట్లా వెయిట్స్ యాడ్ చేసుకుంటూ నేను ఒక 3 సెట్స్ ఇది కొట్టేసి దెన్ వీల్ గో అండ్ డూ సమ్ కార్డియో అనమాట. బికాజ్ మేము 20K స్టెప్స్ చేస్తాము. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ క్లోజ్ చేసుకొని నైట్ అలా ఒక 2 hours వాక్ చేద్దామని మాకు. ఓ వెరీ టయర్డ్, ఆకలిస్తుంది. సో దిస్ ఈస్ 3. ఇది లెగ్స్ అనమాట. సో బేసిక్గా క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్ కవర్ చేయొచ్చు. ఇందులో కొంచెం హ్యామ్స్ట్రింగ్ చేసేటప్పుడు గ్లూట్స్ కూడా యాక్టివ్ అవుతుంది, బట్ సపరేట్గా గ్లూట్స్కి ఒక సెషన్ చేయొచ్చు. లెట్స్ సీ, వీ విల్ డూ ఇట్ నెక్స్ట్ బ్లాగ్ దాని మీదనే పెడతాను నేను, హౌ టు ట్రైన్ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అని సపరేట్గా. బట్ దిస్ ఈజ్ ఓవరాల్ లెగ్ వర్కౌట్ అనమాట. సేవ్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ టు ఎవ్రీ జిమ్ బిగినర్ హూ వాంట్స్ టు డూ ఇట్. ఇక్కడ సపరేట్గా గ్లూట్ ఫోకస్ వర్కౌట్స్ అని నేను ఏం చెప్పలేదు. సో మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ డూ దిస్. సో అండ్ ఐ విల్ కీప్ అప్లోడింగ్ బ్లాగ్స్ అనమాట. సో మీకు మోర్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ముందు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అండ్ కమెంట్ బిలో ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి మీకు అని. దాన్ని బట్టి నేను కూడా వీడియోస్ ప్లాన్ చేసుకుంటా. బికాస్ నేను వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇట్ విల్ డిఫికల్ట్, బట్ ఎస్ ఐ విల్ డూ ఇట్.